నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. అక్రమార్కులపై పంజా విసిరిన అశ్వరావుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామంలో పట్ట పగలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తోలుతున్న అక్రమార్కులపై స్థానిక అశ్వరావుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్ పంజా విసిరారు. తహసీల్దార్ కృష్ణప్రసాద్ మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామంలో అక్రమంగా మట్టి తోలుతున్న సమాచారాన్ని తెలుసుకొని స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి 2 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ కృష్ణప్రసాద్ తెలిపారు. కొంతమంది దుండగులు అధికారులనే బెదిరిస్తున్నారని, అయినా తమకి ఎలాంటి భయభ్రాంతులకు భయపడే ప్రసక్తే లేదని, ఎంతటి వారైనా ఎవరినైనా ఉపేక్షించేది లేదని, అక్రమాలకు పాల్పడినా, చట్టవిరుద్ధమైన పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అచ్యుతాపురం గ్రామంలో మట్టి దొరకాలు జరుగుతున్నట్టు కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పిదప మా రెవెన్యూ అధికారులు వెళ్ళి 2 ట్రాక్టర్లు సీజ్ చేసుకొని రావడం జరిగింది. ఆ ట్రాక్టర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఇందులో మేము కూలంకషంగా విచారణ చేస్తే వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తోలుతుంతో పాటు మీ సంగతి చూస్తాం, మీరు ఎట్లా మట్టి చేసుకుంటారు అని బెదిరించినట్టు మాకు ఫిర్యాదులు అందాయి. వాటి మీద కూడా విచారణ చేస్తున్నాం. పై అధికారులకు చెప్తున్నాం. వాళ్ళని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటకు చర్యలు తీసుకున్నాం.